Next award category, Best Actor in a Negative Role Appa. And to present this award, we would like to call upon stage Mr. Venkatesh Garu, Director of Honor Homes, and Lakshmi Rai Garu. And the winner for the best negative role in Telugu goes to Kartikeya Gumakonda for Nani's gang leader. అందరికీ నమస్కారం. చాలా నర్వస్గా ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం ఇలా సైమా ఫంక్షన్కి రావడము, నాకు అవార్డు తీసుకోవడానికన్నా ఎక్కువ ఈ ఫంక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము అన్న ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉండింది. నాని సార్ ప్రతి సీన్ ఆయనతో చేసేటప్పుడు ద వే హీ ఎంకరేజ్ మీ, నేను చాలా డౌట్స్ అడిగి సతాయిస్తూ ఉండే, బట్ నాకు ద వే హీ సపోర్టెడ్ మీ అండ్ ఓపిక్గా నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నసభరిస్తూ ఉన్నారు. అండ్ సూపర్ హ్యాపీ దట్ హీ ఈస్ హియర్ రైట్ నౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ వెన్ ఐమ్ టేకింగ్ దిస్ అవార్డ్. థ్యాంక్ యూ మైత్రి మూవీస్ ఫర్ ద ఆపర్చునిటీ. సైమాతో మీ అనుబంధం ఎలాంటిది? ఇప్పుడే వచ్చానండి ఫస్ట్ టైం నేను సైమాకి. సో అదే నాకు ఇంకా అదేదో స్టార్ స్ట్రక్కే ఉన్నాను, లోపల ఎలా ఉంటుందో, ఎవరెవరు వస్తారో, మహేష్ బాబు గారు వస్తారు, ఆయన చూడడానికి నాకు ఫస్ట్ ఎక్కువ ఎక్సైటింగ్. సో సౌత్ ఇండియా నుంచి లైక్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ 4 లాంగ్వేజెస్ నుంచి అందరూ సూపర్ స్టార్స్ అందరూ రాబోతున్నారు. సో ఆల్రెడీ మీరు తమిళ్లో కూడా సినిమాలో విలన్ గా చేస్తున్నారు అండ్ నెక్స్ట్ మలయాళం, కన్నడలో కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కాదు, ఈ నెగటివ్ షేడ్ చేస్తున్నప్పుడు మీకు ఎలాంటి వైబ్స్ వచ్చాయి? ఐ మీన్ హౌ డు యు ఎంజాయ్ డూయింగ్ నెగటివ్ రోల్స్? అంటే వన్స్ కెమెరా స్టార్ట్ అయ్యాక నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా పెద్ద డిఫరెన్స్ ఏం విలన్ అంటే ఇప్పుడు ఆ సినిమాలో కూడా బిల్డప్ ఉండింది కదా విలన్ కి. చాలా మంది విలన్ గా చేయాలని ఎదురు చూస్తూ ఉంటారు బికాజ్ దట్ ఇస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి. అంటే విలన్ గా మనకి కొంచెం ఎక్స్ట్రా ఫ్రీడమ్ ఉంటుంది పర్ఫామ్ చేసేటప్పుడు కూడా. హీరో అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎక్కువ కొన్ని ఎక్స్ప్రెషన్స్ పెట్టకూడదు అలాంటివి. విలన్ గా ఉన్నప్పుడు వీ కెన్ ఓపెన్ మన లోపలంతా బయటికి చూపించవచ్చు. సో అలాంటి ఛాన్స్ ఎప్పుడైనా మంచి రోల్ దొరికితే ఇలా మళ్ళీ కూడా యు ఆర్ రెడీ టు డు. అంటే ఆబ్వియస్లీ గ్యాంగ్ లీడర్, వలిమై ఈ రేంజ్ లో ఏదన్నా ఛాన్స్ ఉంటే డెఫినెట్లీ. అండ్ ఈ మధ్య మాకు ట్రెండింగ్ లోకి వెళ్ళిన డైలాగ్ రాజా విక్రమార్కలోని కృష్ణ గారి సినిమాలు చూసి ఆ డైలాగ్ మన ప్రేక్షకుల కోసం మరొక్కసారి. చిన్నప్పుడు కృష్ణ గారిని, పెద్దయ్యాక టామ్ క్రూజ్ ని చూసి ఆవేశపడి జాబ్ లో జాయిన్ అయిపోయాను, కానీ సరదా తీరిపోతుంది. అదిరిపోయింది. దాని మీద ఎన్ని రీల్స్ చేశారో, ఎంతమంది చేశారో. అండ్ ఇప్పుడు మీరు తమిళ్లో చేస్తున్నారు, బట్ నాకెందుకో స్ట్రాంగ్ అనిపిస్తుంది, మీరు గుర్తుపెట్టుకోండి త్వరలో మీరు హిందీలో కూడా చేస్తారని నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. చేసిన RX-100 ఈ పాటికి హిందీలో అటు వేరే లాంగ్వేజ్ లో చేస్తున్నారు. ఎస్, సో మీరు కూడా డైరెక్ట్ గా హిందీలో చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. కార్తికేయ, యాజ్ ఎ లిటిల్ మాస్టర్, వాట్ వర్ యు సో ఎంతు అబౌట్? మీరు ఏం అవ్వాలనుకున్నారు, లేదా దేని గురించి ఎక్కువ ఎంతూజియాస్టిక్ గా ఉండేవారు? I was always passionate about movies. చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలి అనే ఉండింది చిన్నప్పుడు. That's only dream I had. వండర్ఫుల్. మీరు యాక్టర్ అవ్వాలనుకున్న తర్వాత అంటే మీ ఫిజిక్, మీ బాడీ అంతా చూస్తుంటే మీరు ఎన్ని గంటలు వర్కౌట్ చేస్తారు? పిల్లలకి అంటే రాబోతున్న తరాల వారికి, ఇప్పుడు వస్తున్న అందరికీ మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు వర్కౌట్ విషయంలో? ఏంటంటే బేసిక్గా మనం ఫస్ట్ హీరోలా అనిపించడానికి నేను స్టార్ట్ చేసుకున్నాను. అంటే నేను చూడడానికి బాగుండాలి. అండ్ ఇప్పుడు కాలేజ్లో నేను పెద్ద తర్వాత ఏం చేయాలంటే ఫిలిమ్స్లోకి వెళ్దాం అనుకుంటున్నానంటే ఇలా పైనుంచి కిందకి చూడకుండా పర్లేదులే ట్రై చేయాలనిపించుకోవడానికి అట్లీస్ట్ ఆ కాన్ఫిడెన్స్ కోసం నేను స్టార్ట్ చేశాను. దెన్ RX-100లో రోల్కి రిక్వైర్మెంట్ ఉండింది. అక్కడ నేను షెడ్ తిప్పితే అమ్మాయి చూడడం అలాంటి వాటి వల్ల బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో ఎవ్రీ డైరెక్టర్ నవ్ వాంట్స్ మీ అండ్ ఆడియన్స్ ఆల్సో వాంట్ మీ టు సీ లైక్ దట్. సో ఇంకా నేను కూడా చేసుకుంటా పోతున్నాను. ఇంకా కంటిన్యూస్ వర్కౌట్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఈవినింగ్. ఎంజాయ్ ద ఈవినింగ్. Thank you.